హాయ్ ఫ్రెండ్స్! థంబ్‌నెయిల్ పోస్టర్ చూస్తుంటేనే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది గదా! దాంతో పాటుగా 'కాలరాత్రి' అనే టైటిల్ గూడా చాలా క్యాచీగా, అట్రాక్టివ్‌గా అయితుంది. 2023 మలయాళంలో 'నల్ల నిలువుల్ల రాత్రి' అనే పేరుతో రిలీజ్ అయ్యి మంచి విజయాన్నయితే అందుకుంది. దాని తర్వాత చాలా లాంగ్వేజెస్‌లో డబ్ అయితే చేశారు. ఇంకా చివరికి మన తెలుగులో గూడా డబ్ చేసి ఓటీటీలోకైతే రిలీజ్ చేశారు. అసలు ఈ మూవీ ఏంటి? ఎలా ఉంది? ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఇక స్టోరీలోకి వెళ్ళే ముందైతే ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. అదే విధంగా వీడియోకి ఒక లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు. ఇందులో ప్రత్యేకంగా హీరో, హీరోయిన్ అంటూ ఎవరు లేరు. స్టోరీయే హీరో. ఒక నలుగురు ఫ్రెండ్స్ కలిసి ఆర్గానిక్ ఫార్మింగ్ అయితే చేస్తూ ఉంటారు. ఆ వచ్చిన పంటని ఆ ఊర్లో ఉన్న ఒక పెద్దాయనకైతే అమ్ముతూ ఉంటారు. సో, ఆ పెద్దాయన ఆ పంటను తీసుకుంటూ ఉంటాడు గానీ, వాళ్ళకు సరిగ్గా డబ్బులనేది ఇవ్వరు. కాబట్టి వాళ్ళు మంచిగా డబ్బులిచ్చి తీసుకునే మంచి కస్టమర్ కోసమయితే వెతుకుతూ ఉంటారు. ఇంకా ఎలాగా అని ఆలోచిస్తున్న టైంలో ఇంకా వాళ్ళ చిన్ననాటి స్నేహితుడు, వాళ్ళ క్లాస్‌మేట్ అయిన కొరియన్ అనే వ్యక్తి వీళ్ళకైతే అప్పుడే కలుస్తాడు. ఇంక వాళ్ళ స్టోరీ విన్న తర్వాత తనకున్న కాంటాక్ట్‌లో ఒక మంచి కార్పొరేట్ ఆఫీస్‌తో డీల్ అయితే కుదురుస్తాడు. వీళ్ళు పండించే పంటని వాళ్ళకు అమ్మాల్సిందిగా. సో, వాళ్ళేమని చెప్తారంటే, "మాకు చాలా పంట రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒకసారి స్టార్ట్ చేస్తే చాలా పెద్ద మొత్తంలో రిక్వైర్మెంట్ అవుతుందనే" వాళ్ళైతే చెప్పడం జరుగుతుంది. కానీ వాళ్ళు ప్రస్తుతం ఎక్కడైతే పండిస్తున్నారో ఆ స్థలంలో పండించడం ద్వారా అంత పెద్ద మొత్తంలో వాళ్ళైతే వాళ్ళకు సర్వ్ చేయలేరు. కాబట్టి ఒక ఎక్స్‌ట్రా స్థలం కోసమయితే వాళ్ళు వెతుకుతూ ఉంటారు. అదే సమయంలో కొరియానికి కర్ణాటకలోని షిమోగా అనే ప్రాంతంలో ఒక 226 ఎకరాల్లో ఒక ఫార్మ్ హౌసు ప్లేస్ అయితే ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్స్‌కైతే అక్కడ ఫార్మింగ్ చేసుకోమనయితే చెప్తాడు కొరియన్. కొరియన్ గూడా ఆ స్థలం పైన ఇన్వెస్ట్ అయితే చేయడం జరుగుతుంది. బయట వడ్డీలకు తెచ్చి, లోన్‌లు తెచ్చి మొత్తం తనకున్న ఆస్తి మొత్తం ఆ స్థలం పైనే ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. తను ఇన్వెస్ట్ చేయడం ద్వారా కొంచెం అప్పుల్లో అయితే కూరుకుపోతాడు. ఎలాగైనా దాని నుంచి బయటపడాలి. ఈ స్థలాన్ని ఎలాగైనా వాళ్ళ ఫ్రెండ్స్‌కి అమ్మేయాలనే ఉద్దేశ్యంతో మంచి ప్లాన్ అయితే వేస్తాడు కొరియన్. వాళ్ళలో గూడా కొంతమంది ఒప్పుకుంటూ, కొంతమంది ఒప్పుకోకుండానే ఇంకా అందరూ కలిసి ఒకరోజు ఒక 7, 8 మంది కలిసి ఇంకా అక్కడికి చూడ్డానికి వెళ్లి అక్కడ వాతావరణం ఎట్లుందో తెలుసుకోవడానికైతే వెళ్లి చూసొద్దాం అన్నట్టు వెళ్తారు. అక్కడికి వెళ్ళాక ఏం జరిగింది అనేదే ఇంకా మెయిన్ స్టోరీ. ఇంకా ఇలాంటి సర్వైవల్ స్టోరీస్ వచ్చి చాలానే ఉన్నాయి. కొత్తేం గాదు. సో, హాలీవుడ్‌లో మనకైతే ఎక్కువగా వస్తుంటాయి. ప్రతి వారానికొకటి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇంకా మన తెలుగులోకొస్తే అప్పుడప్పుడైతే రిలీజ్ అవుతూ ఉంటాయి. కొంతమంది అనుకోకుండా ఒక ఇంట్లో లాక్ అయిపోతారు. సీరియల్ కిల్లర్ వచ్చేసి వాళ్ళని చంపే ప్రయత్నం చేస్తాడు. వాళ్ళ నుంచి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు తప్పించుకోవడమే ఇంకా కథలో స్టోరీ. సో, ఇలాంటి స్టోరీలో కొత్తదనం ఏమీ లేకపోయినప్పటికీ స్క్రీన్ ప్లే ఎంత గ్రిప్పింగ్‌గా ఉంటే ఆ మూవీ గూడా అంత బాగుంటుంది. ఇంకా ఈ మూవీ సంగతికొస్తే సినిమా రన్ టైమ్ వచ్చేసి జస్ట్ 2 అవర్స్ 6 మినిట్స్. కానీ ఈ మూవీ చూస్తున్నంత సేపయితే చాలా సేపు చూస్తున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. సో, అంత పెద్దగా అనిపిస్తుంది చూస్తున్నంత సేపు. ఎందుకంటే డైరెక్టర్ ఎంతసేపటికి మెయిన్ స్టోరీలకైతే ఎంటర్ కాలేదు. చాలా టైం అయితే తీసుకున్నాడు మెయిన్ స్టోరీలకు ఎంటర్ గానీకి. 2 అవర్స్ 6 మినిట్స్‌లో గంట 15 నిమిషాల వరకు ఒక్క మర్డర్ గూడా జరగదు. అది గూడా ఇంటర్వెల్ ముందు ఏదో పెట్టాలి గాబట్టి పెట్టిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇంకా మర్డర్ చేయడం గూడా అంత ఇంట్రెస్టింగ్‌గా ఉన్న ఫీలింగ్ అయితే ఉండదు. సో, మర్డర్‌కి కావాల్సిన ఎజెండా అయితే ఏదుందో అది చాలా కామెడీగా ఉంటుంది. సో, ఇలాంటి స్టోరీల్లో ఆ మర్డర్ చేయడానికి కావాల్సిన మోటివ్ ఏదైతే ఉందో అదే మెయిన్ అన్నట్టు. ఆ ట్విస్ట్ తోటే సినిమా ఎక్కువ హిట్ అనేది అవుతుంది. ఈ సినిమాలో ఆ ట్విస్ట్ అయితే చాలా కామెడీగా ఉంటుంది. అది రివీల్ చేశాక ఆ సినిమా చూస్తున్నంత సేపు ఉన్న ఇంట్రెస్ట్ గూడా పోతుంది. చాలా లైట్‌గా తీసుకున్నాడు. చాలా కామెడీగా తీసుకున్నాడు పాయింట్ మాత్రం. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా డైరెక్టర్ స్టోరీనైతే ఏమాత్రం గ్రిప్ లేకుండా అయితే రాసుకున్నాడు. అప్పుడప్పుడైతే ఒక సీరియల్‌ని చూసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. ఇంకా దీన్ని చూడడమే ఎక్కువ అనుకుంటే ఇంకా దీనికో సీక్వెల్ కూడా ప్రకటించాడు చివర్లో. దీన్నైతే తెలుగులోకి డబ్ చేసేంత విషయమైతే లేదు సినిమాలో. ఏదో ఓటీటీ కాబట్టి కొంచెం కంటెంట్ ఇవ్వాలి కాబట్టి తక్కువ దొరుకుతుంది కాబట్టి ఏదో రిలీజ్ చేసిన ఫీలింగ్ అయితే కలుగుతుంది తెలుగులోకి డబ్ చేసి. ఎవరికైతే సినిమా నాలెడ్జ్ ఎక్కువగా ఉందో వాళ్ళకైతే ఈ సినిమా అంత ఎక్కువ పోవచ్చు. కానీ ఎవరైతే అప్పుడప్పుడు సినిమాలు చూస్తారో కొంచెం థ్రిల్ ఫీలింగ్ కావాలనుకుంటారో వాళ్ళైతే ఈ మూవీని కన్సిడర్ చేయొచ్చు. ఇంకా ఈ మూవీ వచ్చేసి ఆహాలో అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా మూవీ అయితే మరొక ఇంట్రెస్టింగ్ వీడియో తోటి మీ ముందుకైతే రావడం జరుగుతుంది. అంతవరకు మీరా సైనింగ్ ఆఫ్.